యూరోప్లో సంతకాలు ఉంటాయని ప్రకటనలో భాగంగా ట్రంప్ చెప్పారు కదా. ఇరాన్ వైపు నుంచి ఏమీ ఒక పాజిటివ్ రెస్పాన్స్, అంటే ఆయన అనుకున్న రెస్పాన్స్ అయితే ఇప్పటిదాకా లేదు, లేదా తెర వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ పాసిబిలిటీస్ ఏంటి? ఇవాళ తన బలం అని ఏదైతే అనుకుంటుందో ఇరాన్, అణ్వాయుధాలు తయారీ చేయడానికి సరిపడా ఆ మెటీరియల్ ఏదైతే తన దగ్గర పెట్టుకుందో అనుకుంటుందో, అలాగే ప్రపంచానికి ఇప్పటిదాకా తనేంటో చూపించగలిగిందో, ఇన్నాళ్ళు యుద్ధంలో సస్టైన్ అవ్వడం, నష్టం చాలా జరిగి ఉండొచ్చు బట్ నిలబడింది కదా. సో ఏంటి పాసిబిలిటీ సార్? మీ ఇరాన్కి ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ ఆ గవర్నమెంటే కంటిన్యూ అవుతారు, ఇంకా అది విశేషం. రెజీమ్ చేంజ్, అసలు ప్రభుత్వ సమస్యనే మార్చేస్తామన్న వాళ్ళు 2 సంవత్సరాలు బట్టి ఆ గవర్నమెంట్తో సంతకం పెడుతున్నారు. వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ వచ్చింది. ఇరాన్ చెప్పేది మొదల నుంచి మాతో సంతకం పెట్టాలి, ఇంక యుద్ధం చేయాలని డైరెక్ట్గా ఉంటారు. అది అయిపోయింది, అది సక్సెస్ అయిపోయారు ఇరాన్. దాంట్లో చాలా సక్సెస్. ఎవరు ఆ కమేనీని చంపేయటం చెడ్డ పని అవ్వింది అని ఇప్పుడు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. ఈ 180 రోజుల్లో అతను కొంచెం మోడరేట్గా ఉండేవాడు, భయపడేవాడు, అలాగే కంటిన్యూ అవుతే బాగుండునేమో. ఇప్పుడు ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఇరాన్కి ఇచ్చేసాం. ఆ గవర్నమెంట్తో సంతకం పెట్టి ఇంకా గవర్నమెంట్ అని మార్చడానికి వీల్లేదు, ఇంకా గవర్నమెంట్ జోలికి వెళ్ళటానికి వీల్లేదు, ఎవరిని ఆ లోపల సపోర్ట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఇష్ట రాజ్యం 45 సంవత్సరాలు పరిపాలించారు, ఇంకో 40 సంవత్సరాలు ఎంతైనా పరిపాలిస్తారు ఆ లిమిట్లో ఉంటే. ఎవరు ఆ జోలికి రాదు. సో ఇరాన్ యుద్ధం వల్ల ఇరాన్కి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. నష్టపడిపోయారు. ఆ అణు ఆయుధాలు ఏదో అప్పచెప్తారంటే అప్పచెప్తారు. కొత్తగా టాక్ ఏమొచ్చింది? ఈ పాకిస్తాను ఇరాను వీళ్ళు సొంతంగా చేస్తున్నారా, చైనా సప్లై చేసిందా, నార్త్ కొరియా సప్లై చేసిందా? వాళ్ళ నుంచి కొనుక్కోవచ్చు కదా. అంటే ఓపెన్ గానే సాంకేతిక సహకారం రష్యా అందిస్తోంది, లేకపోతే చైనా అందిస్తోంది అని వాళ్ళు మాట్లాడారు కదా. అది ఏమిటంటే ఈ యుద్ధం తప్పలేదు అలా టెన్షన్స్ వచ్చినాయి. ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా మధ్యన ఒప్పందానికి వచ్చారు. ఒప్పందానికి వస్తారు, నాకేం డౌట్ లేదు. ఎందుకంటే 1 గంట ముందలు కూడా ఇరాన్ ఏమని రిలీజ్ చేసిందంటే మాకు అన్ని అందని నిర్ణయాలు తీసుకునే వాళ్ళ ముందలు ఈ కాగితాలు ఉన్నాయన్నారు. అంటే చాలా వరకు అయిపోయినట్లు లెక్కే. వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని చేయటం కాదు, అయిపోయింది. వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది కదా. ఇరాన్కి నష్టపడిపోయినా వాళ్ళకి అమెరికా ట్రంప్ ప్రెసిడెంట్ ఉన్నంత కాలం బిహేవ్ చేస్తారు. తర్వాత హార్మోన్స్ మాదంటారు, రోజుకు 200 బాల్ వెళ్తున్నాయి, డబ్బు ఇవ్వాలంటారు. ఎవరు ఆప్ చేస్తారు? సో అంతవరకు అగ్రిమెంట్ వస్తాయి. అంటే ఫ్యూచర్ నేను ప్రిడిక్ట్ చేయట్లేదు, ఫ్యూచర్లో ఏదైనా అవ్వచ్చు, బట్ అగ్రిమెంట్ వస్తుంది 100%. ఈ అగ్రిమెంట్ కూడా ఫస్ట్లో చెప్పింది ఏంటంటే ఏదో అగ్రిమెంట్ పడేస్తే అయిపోయింది కదా అని ఇరాన్కి చెప్పటంలో ఒప్పుకుంటున్నారు. నీకు అన్ని సెటిల్ అవుతున్నాయి కదా, నీ ఫేవర్లోనే కదా, నీ మీదకి మళ్ళీ రారు కదా. ఏదో 400 కిలోగ్రాములు ఇస్తే మళ్ళీ తయారు చేసుకోవచ్చు. రోజుకి $500 million, $500 million అంటే 6,000-8,000 కోట్ల రూపాయలు రోజుకి ఆయిల్ అమ్ముకుంటున్నారు. అది 9 కోట్ల జనాభా, దాంట్లో 3 కోట్ల జనాభాకి లెక్కే లేదు. కుర్జు గిర్జు వాళ్ళకి నీళ్లు కూడా లేవు, సప్లై లేవు. ఒక ఆంధ్ర అంత రాష్ట్రానికి అంత డబ్బు వస్తుంది రోజు ఆంధ్ర. సో వాళ్ళు చాలా తర్వాత పనిష్మెంట్ ఎంతైనా తీసుకోగలరు. ఇంకో 1,00,000 మందిని పంపిస్తున్నా ఎవడు బయట మాట్లాడటానికి వీల్లేదు. అమెరికా ఒక్క సేలర్ పోతే అల్లరైపోతుంది. సో అగ్రిమెంట్ వస్తుంది, అందరికీ కావాలి ఎక్సెప్ట్ ఇజ్రాయెల్కి దీనివల్ల వచ్చిన లాభమేం లేదు. ప్రమాదమైన పరిస్థితిలో పడిపోయింది ఇజ్రాయెల్. ఇంకా ఎందుకంటే ఇప్పటి వరకు సౌదీ అరేబియా అందరూ ఇజ్రాయెల్ క్వైట్ గా సపోర్ట్. కానీ నిన్నగాక మొన్న ఆయన కొంచెం క్లాస్ పీకినట్టుగా నెతన్యాహుకి, నువ్వు ఒంటరివాడు అయిపోతావు ఇట్లా మొండిగా కూర్చుంటే అని. సరే ఒంటరివాడు అయిపోతావు. ట్రంప్ గాజా మీద బోర్డ్ ఆఫ్ పీస్ ఏదో పెట్టాడు, అందరు మర్చిపోయారు కదా. 30 దేశాలు ఒక్కోడు $1 బిలియన్ ఇవ్వని ఎవరు మాట్లాడుతున్నాడు? ఇజ్రాయెల్ లాంగ్ టర్మ్ లో చూసుకునేది ఏంటంటే వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు అగ్రిమెంట్ అవ్వాక వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ తగ్గినాయి. అంటే 100% తగ్గలేదు, 1% తగ్గిందా, 5% తగ్గిందా, చాలా ఆలోచనలు వస్తున్నాయి. ఇందాక మన మిత్రులు ఇద్దరు చెప్పింది, సంజయ్ గారు అండ్ పాపారావు గారు, అక్కడ పెద్ద లాబీలు ఉన్నాయి యుఎస్ఏలో, అందరి నుంచి ఆలోచనలు వచ్చింది. మన అడ్వాంటేజ్, ఇజ్రాయెల్కి ఉన్న అడ్వాంటేజ్ పోయింది, అది మళ్ళీ ఎలా రిట్రీవ్ చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ అగ్రిమెంట్ సంతకం పెడతారు. యూరోప్లో పెడతారు, ఎందుకంటే ఎక్కడో పాకిస్తాన్లో లేకపోతే బంగ్లాదేశ్లో టర్కీలో పెడితే వాల్యూ ఉండదు. అగ్రిమెంట్ కొద్దిగా సబ్ స్టాండర్డ్ అగ్రిమెంట్గా వస్తుంది, యూరోప్ తీసుకొస్తున్నారు.
అది తీసుకొచ్చాక అది అందరూ ఎస్ అంటారు ట్రంప్ ఉన్నంత కాలం. తర్వాత రోజు రోజుకి ఇంట్రెస్ట్ పోతుంది. సో అందువల్ల ఇది అంటే మీరు అన్నట్టు ఒకసారి యుద్ధం ఆగిపోయాక పెద్దగా దీని మీద దృష్టి కూడా ఎవరికి ఉండదు కదా. దృష్టి ఉండదు. సౌదీ అరేబియా, ఖతార్ ఏంటి వాళ్ళ ఒక్కో ఫ్యామిలీ కదా. ఏమన్నా ప్రజాస్వామ్యం నుంచి వచ్చే ఇరాన్ ఏమంటుంది, మీరు 90 సంవత్సరాల బట్ వాళ్ళ నష్టం సంగతి ఏంటి? ఈ 7 వాళ్ళ దేశాలు నష్టం గల్ఫ్ ఉన్నది. నేషన్స్. మళ్ళీ ఆయిల్ ఒక 100 ఫ్యామిలీ సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తున్నారు. ఖతార్లో 1 ఫ్యామిలీ. ఆయిల్ బయటకు తీసేద్దాం ఈ 10 సంవత్సరాల్లో, మొత్తం ఆయిల్ తీసి అమ్మేద్దాం, ఆయిల్ ఎలాగో రిప్లేస్ అయిపోతుంది అని అన్ని దేశాలు ఆలోచనకు వచ్చారు. ఆయిల్ ఎంత తవ్వేయగలిగి ఎంత బయటికి తీసుకొచ్చేస్తే అది డబ్బు చేసుకొని పెట్టుకుందాం ఆ వ్యూకి వచ్చారు. వాళ్ళు పీస్ ఇరాన్తో గొడవద్దని వచ్చేసారు. ఇరాన్తో గొడవ మనకి దేనికి Yeah. ఏంటి తగు, వాళ్ళు వీళ్ళు సెటిల్ అవుతున్నారు. చాలా పెద్ద సంజయ్. పాలిటిక్స్, వరల్డ్ పాలిటిక్స్ లో షిఫ్ట్ వచ్చారు. Correct. అమెరికా స్థానం తగ్గిందా పెద్ద ప్రశ్న ఈ యుద్ధం గురించి. ఓకే సంజయ్ గారు, ఇప్పుడు ఎందుకు